రాదమ్మా, ఇలా రా. ఈ కృష్ణుడి బొమ్మ ఎక్కడిది? ఎవరిచ్చారు? నా స్కూల్ దగ్గర ఇసుకలో దొరికింది నానమ్మ. అవునా? ఏది ఇలా ఇవ్వు. చాలా బాగుంది. స్వామిని ఇలా చేతిలో పట్టుకుని ఆటలాడకూడదు తల్లి. ఈయన దేవుడు కదా, ఈయనకంటూ ఒక ప్రత్యేక హోదాన్ని, గౌరవాన్ని మనం ఇవ్వాలి తల్లి. నేను పెట్టను. నా కృష్ణుణ్ణి నా దగ్గరే పెట్టుకుంటాను. నాకు కలలోకి వచ్చి నేను నీ దగ్గరే ఉంటాను, ఎవ్వరికి ఇవ్వకు, నన్ను నీ దగ్గరే పెట్టుకో అన్నాడు. ఓకే ఓకే. ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? నీకు యథార్థంగా జరిగిన ఒక కథ చెప్తా, కూర్చో. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి నడుచుకుంటూ వెళ్తుంటే కొందరు ఋషులు ఆయన సౌందర్యాన్ని వర్ణన చేస్తూ ఇలా అనుకుంటున్నారట: రామచంద్రమూర్తి ఎంత అందగాడురా, ఇలాంటి అందగాడు మాకు భర్తగా వస్తే బాగుండు అని అనుకున్నారట. ఏది? మగవాళ్ళైనటువంటి ఋషులు. అది విన్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన అన్నాడు, నీ మనసులో మాట నాకు అర్థమైంది. ఇది త్రేతాయుగం, నేను రామావతారంలో ఉన్నాను. నెక్స్ట్ ద్వాపర యుగంలో కృష్ణావతారంలో వస్తాను. మీరందరూ గోపికలుగా పుడతారు. మీరు నా మీద పెంచుకున్న ప్రేమని, వాత్సల్యాన్ని మీతో గడిపి మీ ఆ కోరికలు తీరుస్తానని మాట ఇచ్చాడు. అలాగే ఆయన ద్వాపర యుగంలో కృష్ణావతారంలో వచ్చాడు. ఆ ఋషులందరూ కూడా గోపికలుగా పుట్టారు. అలా భక్తితో మనసు పెట్టి ఆయన ఉన్నాడని నమ్మి కోరుకుంటే మన కోరిక ఏదైనా సరే తీరుస్తాడమ్మా. కాబట్టి ఆయన్ని ప్రేమగా పూజించి ఆరాధించు. నీకు భవిష్యత్తులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అది కృష్ణ జరిగింది. కృష్ణ